రాచెరువు అభివృద్ధి బోడుప్పల్ ప్రజల ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుందా అంటే అవుననే అంటున్నారు గత పాలకవర్గం. అయితే ఆ స్టోరీ ఏంటో చూడాల్సిందే మరి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రాచెరువుకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, గతంలో రాచెరువు అంటే మొత్తం పొల్యూషన్ వాటర్, ఇక్కడ తిరగడానికి కూడా ప్లేస్ ఉండకపోయేది, ఒక బండు లేదు, ఏం లేదు. గతంలో ప్రజలు పంట పొలాలకు మంచినీటికి ఉపయోగించుకునేవారు. అయితే కొన్నేళ్లుగా చెరువులో వ్యర్థాలు చేరి కాలుష్యం బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, పరిరక్షణ సమితిలు అనేక ఏళ్లుగా పోరాడుతూనే వస్తున్నారు. వెళ్ళి 2015 నుండి వెళ్ళి మేము నేటి వరకు అనేక విధాలుగా, అనేక సందర్భాలుగా, అనేక నాయకులను, అనేక పోరాటాలు మేము స్వచ్ఛందంగా చెట్టు కొట్టడం కానీ, చెత్త వేరడం కానీ, ఈ నాయకులను కూడా ఈ చెత్త వేరే కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి కోరడం మూలంగా పులకల జంగారెడ్డి, నత్తి మైసయ్య, వారి హరినాథ్ రెడ్డి వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు ఒక 2 రోజులు శ్రమదానం చేసినారు. రాసాల వెంకటేష్ గారు కూడా ఈ తుమ్మలు కొట్టే కార్యక్రమంలో వాళ్ళు కూడా మాతో, నాయకులు అందరూ కూడా మాతో పాలు పంచుకున్నారు. గత పాలకవర్గం కృషితో హెచ్ఎండిఏ నిధులతో ప్రజల కోసం ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం 3.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం పార్క్ ఏరియా ఏర్పాటు చేయనున్నారు. బోడుప్పల్లో ఒక ఐడెంటిఫికేషన్ రాచెరువు దాదాపు 20 సంవత్సరాల కింద మాకు అంబేద్కర్ స్టాచ్యూ మరియు ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుండే. ఇక్కడ ఈ రాచెరువుని ఇంత సుందరీకరణ చేయడానికి ఈ సంకల్పంతో మేయర్ గారు అయితే ఏముంది, నేనే అయితే ఏముంది, కార్పొరేటర్ సహకారంతో శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, హెచ్ఎండి కమిషనర్ గారికి ఫోన్ చేయడం, మరియు సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా ఒకసారి డిస్కస్ చేయడం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఇదే ప్లేస్కి రావడం జరిగింది. అప్పుడు చాలా ఏమంటే పొల్యూషన్ బాగా వచ్చేది. పొల్యూషన్ బోర్డుతో కూడా డిస్కస్ చేసిండు. అప్పుడు ఎంపీగా తను డిపిఆర్ కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే 60 గజాల ఇల్లులు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యకరం వాకింగ్ చేయడానికన్నా ఎక్కడికైనా కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుండే. మీరు చూసి చుట్టూ వాకింగ్ ట్రాక్, వాళ్ళు ఒక 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయగలిగే కెపాసిటీతోని 15 ఫీట్ రోడ్డు, అక్కడ 30 ఫీట్ రోడ్ ఇక్కడ చేయడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తున్న మేయర్ గారికి, సహకరిస్తున్న కార్పొరేటర్లకు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుగా 8 CR దీనికి రావడం, హెచ్ఎండిఏ చెనిచెల్ల టు బోడుప్పల్ నుంచి చెనిచెల్ల రోడ్డు దాదాపు 40 కోట్లు ఫండ్ వజ్రశేవదేవ్ గారి సహకారంతో వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తాం. ఇక్కడ చూస్తున్నాం రాచెరువు. ఈ రాచెరువు కూడా ఇది 10 మీటర్స్ అంటే 30 ఫీట్ల వైడ్ తోటి మనం ఇక్కడ బండ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దీంట్లో మంచి ఓపెన్ జిమ్, వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్, సెల్ఫీ పాయింట్, అలానే ఫ్యూచర్లో కూడా మనం తిరుమల మీడియాస్ అక్కడ వరకు ఇప్పుడు బండ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒక 10 కోట్ల ఫండ్ తోటి కూడా చుట్టూ వాకింగ్ ట్రాక్ అయ్యేలాగా చేసుకొని ఈ రాచెరువుని అంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ నెక్లెస్ రోడ్ తోటి పోటీ పడుతూ ఇక్కడ మంచి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మనము హెచ్ఎండి నుంచి ఆల్మోస్ట్ ఒక 15 CR ఇక్కడ శాంక్షన్ అయ్యింది. ఈ 15 CR తోటి మంచి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. మొన్ననే మనకి ఇంకోటి ఏంటంటే అమృత్ నుంచి కూడా మనకి 3 కోట్ల నిధులు రావడం జరిగింది. ఆ 3 కోట్ల నుంచి కూడా అక్కడ బండ్ అనేది డ్రైన్ బాక్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. రేపు కమింగ్ 2 months 3 monthsలో ఈ రాచెరువు పెద్ద ఎత్తున మినిస్టర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు. ఇక్కడ పెద్ద ఎత్తున మీరు అప్పుడు చూస్తారు, మొత్తం అవుట్లుక్ అనేది రాచెరువు మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఉన్న నివాసులందరూ కూడా ఇప్పటికే వాళ్ళు సంతోషపడతా ఉన్నారు, మంచి మాకు రాచెరువు డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి. కానీ దీనికి ముఖ్యంగా సహకరించిన మా నాన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బోడుప్పల్ కార్పొరేషన్లో ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రాచెరువు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. హెచ్ఎండిఏ నిధులు 9,48,00,000, మున్సిపల్ కార్పొరేషన్ అమృత్ మిత్ర ద్వారా వచ్చే 2,56,00,000,
నిధులతో రాచెరువు డెవలప్మెంట్ అనేది టేకప్ చేయడం జరిగింది. ఇప్పటికీ 50% పనులు 50% పనులు కంప్లీట్ అయ్యాయి. ఇంకొక 50% పనులు వచ్చేసి వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రాబబ్లీ ఇప్పుడు ఫిబ్రవరి కల్లా అది ఇనాగ్రేషన్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాము. సో దీనికోసం స్పెషల్గా సీనియర్ సిటిజన్ కోసం, తర్వాత చిల్డ్రన్ కోసం, ప్రజలందరికీ ఒక వాకింగ్ ట్రాక్, స్పెషల్ వాకింగ్ ట్రాక్, ఒక 3.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక మంచి వాతావరణంలో ఒక బ్యూటిఫుల్ పార్క్, గతంలో సిద్దిపేటలో ఏదైతే బతుకమ్మ కుంట అని ఏర్పాటు చేశారో, ట్యాంక్ బండ్ ఏదైతే ఏర్పాటు చేశారో, అలాంటి ఒక మంచి వాతావరణం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ నుంచి వచ్చే పొల్యూటెడ్ వాటర్కి సెపరేట్ డ్రైనేజ్ లైన్ తీసుకున్నాం. అది సెపరేట్గా తీసుకెళ్ళి ఉప్పలు శుద్ధకుంట ద్వారా బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చెరువులో ప్యూరిటీ వాటర్, రెయిన్ వాటర్ని స్టోరేజ్ అయ్యే విధంగా తగు ఏర్పాట్లు చేశాము. సో ఇది త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులో రాబోతుంది. గత పాలకవర్గ లీడర్లు కూడా దీనికి సంబంధించిన హెచ్ఎండిఏ నిధులు కూడా తీసుకొచ్చారు. మరియు అమృత్ మిత్ర ద్వారా మన సిడిఎంఏ ద్వారా 2,56,00,000 కూడా వచ్చినాయి. ఒక 2-3 మంత్స్లోనే మనం ఈ పార్క్ని ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం.